ఊరంతా నువ్వు దత్తత తీసుకుంటున్నా దీన్ని దళిత బంధు అమలు చేస్తానంటే ఇప్పుడు దళిత బంధులో 15 మంది చెక్కులు ఇచ్చి వదిలిపెట్టినావు. ఆలేరు కాన్ఫరెన్స్ అది నన్ను విలువలే ఆ మినిస్టర్ ఎమ్మెల్యే ఆయన ఫోటో పెట్టుకో నేను పోతే ఇవన్నీ ముఖం మీద అడుగుతాను. నేను ఎందుకు మంచిగున్న రోడ్డు ఎందుకు అరవై చేస్తున్నది? ఊళ్ళో 500 డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోయేదానికి మంచి కొత్త ఊరు కూలగొట్టిండు. ఇప్పటికి ఒక ఇల్లు కట్టాలి ఏం కట్టితే ఏడు కాడు కూలగొట్టిండు. అందుకనే దగ్గర ధనం ఉంది, ఆదాయం పెరిగింది, నీ గ్రేడ్ కాదు. భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ బ్రహ్మాండంగా తెలంగాణ ఉంది. భూముల ధరలు అంటే ఈయన పెంచినా దేశం అంతా పెరగలే. ఢిల్లీలో 50 లక్షల రూపాయల గజం ఉన్నది. పోయిన సంవత్సరం 5 లక్షల రూపాయల గజం ఉన్నాయి. ఎట్లయిందంటే ఈ మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి సీఎంకు ఊదపదం అయిపోయింది. రైతులు సంతోషంగా ఉన్నారు, భూముల ధర పెరిగింది, కాళేశ్వరంతో మొత్తం కలకలలాడుతాను. ఈయన కేసీఆర్ చెప్తున్న సీఈలు ఎస్సీలు రోజు మాట్లాడతారు. దాని కింద బసవాపూరు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కింద నా ఆలేరు భువనగిరి కాన్ఫరెన్స్ ఉన్నాయి. 1 ఎకరాన్ని నీళ్లు వస్తలేదు. నిన్న ఎమ్మెల్యే పోయి నేను వాట్సాప్ లో చూసిన ఆ బసవాపూర్కి వెళ్ళి ఒక చిన్న గేట్ తీసి ఒక చిన్న కాలువ తీసి కొండపోచమ్మకి వెళ్ళి ఒక బ్రాంచ్ మెయిన్ కెనాల్ తీసి 400 ఎకరాల ఫామ్ హౌస్ పాడుతున్నది. అంతకంటే ఎక్కడైనా కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్నా మీ మీడియా వాళ్ళు పోయి ఎవరైనా చూసే ప్రయత్నం చేసిందా? ఎంతసేపు 1 కోటి ఎకరాల నీళ్లు వస్తున్నది. ఇవాళ భూముల ధరలు పెరిగినాయి. ధరలు ఆయన పెంచిందా? దేశమంతా పెరుగుతున్నాయి, ప్రపంచమంతా పెరుగుతున్నది. అందుకనే ఈ పనికిరాని మాటలు మాట్లాడి మళ్ళా ఇవాళ మంత్రులు ఎంపీలు దిగుతారంట. వస్తారు పొద్దున కొనుక్కొని రిప్రజెంటేషన్ ఇస్తారు, ఎన్నో దగ్గర కూర్చుంటారు. పోయిన సంవత్సరం ఇదే పని చేసిండు. మరి ఎవడన్నా సన్యాసి 10-20 వేల కోట్లు ఎక్కన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బ్యాంకు అడిగినా లోన్ ఇస్తాడు. ఒకరోజు మాకు అప్పచెప్పమని చెప్పు. నాకు రేవంత్ రెడ్డికి అప్పచెప్తే మొత్తం ఒడ్లంతా ఒక్కటి లేకుండా 1960 ఇంకో 500 బోనస్ ఇచ్చి 2500కు మా ఛత్తీస్గఢ్ భూపేల సీఎం ఉన్నట్టు కొందాం. 2500 నేను రాయపూర్ పోయి వచ్చిన అడిగినా, అక్కడ కొందరు మినిస్టర్ కలిస్తే 2500 కొంటున్నాడు. ఎందుకంటే యూరియా ధరలు ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి పెరిగింది. ఈ సంవత్సరం కరోనా మూలంగా 10,000 ధర పెరిగితే నువ్వు ఇచ్చిన రైతు బంధు కాదు 2500 ఇచ్చినా ఎకరానికి 10,000 మిగిలవు. అదే ఎకరానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తే 30 క్వింటాల్ అంటే 18,000 వస్తాయి. నీవు ఇచ్చే రైతు బంధు ఏదో పుణ్యానికి ఇస్తున్నాడు, రైతులను బిచ్చగానిలాగా చేసుడు కాదు. మద్దతు ధర పెంచు మా ఛత్తీస్గఢ్ లాగా. అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్తున్నాం, రేపు లోక్సభలో మా ప్రతిపక్ష నాయకుడు అలాగే మేడం సోనియా గాంధీ మా నాయకురాలు గారికి అలాగే రాజ్యసభలో ఖర్గే గారిని కూడా కలుస్తాం ఈ నైని మీద. ఎందుకంటే క్యాన్సర్ ఇప్పుడు కరప్షన్ అనేది ఏంటంటే క్యాన్సర్ కన్నా డేంజర్. క్యాన్సర్ అనేది ఏంటంటే మందులు వేసుకుని కొన్ని ఎక్కువ రోజులు బతాం. ఈ కరప్షన్ తో తెలంగాణ నాశనం అయిపోయింది. ఈ మాట ఎవరో అనలే, నేను మన కలిసిన పెద్ద మనిషి అన్నాడు, ప్రధానమంత్రి గారు అన్నాడు నాతో. మీరందరూ ఒకటే రాస్తుంది పేపర్లా వాట్సాప్లా మొత్తం కోమటిరెడ్డి ప్రధానమంత్రి కలిసిండు. నేను మాట్లాడి గివే పాయింట్లు ఈయనే చెప్తున్నాను. ఇంతకంటే ఎక్కువ తక్కువ ఏమన్నా చెప్తే నా పేపర్లు ఆన్నే ఉంటాయి. ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడదు. బ్రదర్స్ అయినా ఎవరైనా ఒక్కొక్క ఇంట్లో భార్యకు అభిప్రాయం ఉంటుంది, భర్తకు అభిప్రాయం ఉంటుంది. భర్త ఏమంటాడు కొడుకుని డాక్టర్ చేయాలంటది, భార్య ఏమంటది డాక్టర్ అంటే 6 ఏళ్ళు 8 ఏళ్ళు చదవాలండి, ఇంజనీరింగ్ చదివి జల్ది పెళ్లి చేస్తుంటది. అంటే ప్రతి విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండు. నేను ఎప్పుడో చెప్పినా, నేను తెలంగాణ నేను చనిపోయినప్పుడు 3 రంగుల జెండా కప్పమని మా ఇంట్లో చెప్పినా అని చెప్పిన. మీరు అట్లా సోషల్ మీడియాలో టీవీలలో కూడా వేసిన ఆఖరికి నేను ఎక్కడ ఖండన చేయలేదు. ఎందుకంటే నాకు పనికిరాని విషయం అనిపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 88లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్కి వస్తే జిందాబాద్ అని రెడ్డి హాస్టల్లో సిబిఐటీలో మా దోస్తులను తీసుకొని ర్యాలీ తీసుకొని పోయేది నేను. అప్పుడు సుధాకర్ రెడ్డి మా ప్రెసిడెంట్ ఉండే. అంటే 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన నాయకుడిని నేను. ఇవాళ మళ్ళా తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుని. ఫ్లోరైడ్ కోసం ఎవరు చేయనప్పుడు 12 రోజులు మొదటిసారి ఎమ్మెల్యేగా 2001లో 12 రోజులు చేస్తే జయశంకర్ పొద్దున 5 గంటల బస్సు ఎక్కువ వచ్చి 10 గంటలకు నల్గొండ దిగేది. సాయంత్రం మళ్ళీ నన్ను చూసి నా దగ్గరే కూర్చునేది జయశంకర్. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వెహికల్ డిప్యూటీ స్పీకర్ తిరుగుతున్నాడు. ఫ్లోరైడ్ అంటే తెలియదు ఆయనకు. అప్పుడు 12 రోజులు దీక్షలు చేసిన. నాకు ఉద్యమాల చరిత్ర, అధికారం ఉన్నప్పుడు రాజశేఖర్ని పట్టుకొని ఎస్ఎల్బీసీ సొరంగం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, రావణవెల్లి ఉన్న ప్రాజెక్టు, ఇప్పుడున్న ఎయిమ్స్ కి సంబంధించి ఎయిమ్స్ భూసేకరణ కూడా నేనే చేపించిన. నేను అభివృద్ధి కోసం కొట్లాడతాను. తెలంగాణ అంటే
ఎందుకంటే మేము అయినా రేవంత్ అయినా ఇద్దరం చిన్న కుటుంబంకి వెళ్ళి పైకి వచ్చిన వాళ్ళం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.